ఈ హీరోయిన్ ని మీరు గుర్తుపట్టారా? ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా? 1990లో విడుదలైన ఒక క్లాసిక్ సినిమా గీతాంజలి. మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ఆ చిత్రం తెలుగు సినీ ప్రపంచంలో మాస్టర్ పీస్ గా నిలిచింది. కానీ ఆ సినిమాకు ప్రాణం పోసిన ఒక అందమైన ముఖం ఉంది. అమాయకమైన చిరునవ్వుతో, సహజమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె పేరు గిరిజా షెట్టర్. లండన్లో జన్మించిన గిరిజా చిన్నప్పటి నుంచే చదువులో, సాహిత్యంలో, కళల్లో మక్కువ చూపేది. ఆమె ఫ్యామిలీకి సినిమా ప్రపంచం సంబంధం లేనిది. కానీ విధి వేరేలా ఆలోచించింది. యాదృచ్ఛికంగా ఆమెను చూసిన మణిరత్నం గారు గీతాంజలి సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. అప్పటికి గిరిజా వయస్సు 20 ఏళ్లు కూడా లేదు. సినిమా విడుదలైన వెంటనే గిరిజా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె నటనలో అమాయకత్వం, కన్నులలోని నిర్దోషితనం, చిరునవ్వులోని మాధుర్యం ఇవన్నీ కలిసి గీతాంజలిని ఒక మంత్రంలా మార్చేశాయి. ప్రేక్షకులు ఒకరినొకరు అడిగే ప్రశ్న ఒక్కటే, ఈ హీరోయిన్ ఎవరని. ఆ సమయంలో గిరిజా ఓవర్నైట్ స్టార్ అయిపోయింది. హీరోయిన్గా ఆమెకు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ అన్ని చోట్ల అవకాశాలు వెల్లువలా వచ్చాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయానికి ఏంటంటే, అన్ని అవకాశాలు వస్తున్న సమయంలోనే గిరిజా ఒక్కసారిగా సినిమా రంగం నుండి దూరమైంది. తెలుగులో గీతాంజలి, హిందీలో ఒక సినిమా, కన్నడలో మరో సినిమా అంతే. ఆ తర్వాత పూర్తిగా వెనకడుగు వేసింది. ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇంతటి అందమైన హీరోయిన్ ఎందుకు దూరమైంది అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. గిరిజా మనసులో మాత్రం వేరే కలలు ఉన్నాయి. ఆమెకు రచన అంటే ఇష్టం, ధ్యానం, యోగా, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి. సినిమా గ్లామర్ తాత్కాలికమని, అది తనకు కావాల్సిన జీవితం కాదని ఆమె నిర్ణయించుకుంది. అందుకే అవకాశాలు వదిలేసి తనకిష్టమైన ప్రశాంతమైన మార్గంలో అడుగులు వేసింది. సినిమాలను వదిలిన తర్వాత గిరిజా పూర్తిగా సాహిత్యంలో, జర్నలిజంలో మునిగిపోయింది. ఆధ్యాత్మికతలో తనను తాను కనుగొంది. లండన్లోనే నివసిస్తూ, పుస్తకాలు రాస్తూ, యోగా, ధ్యానం బోధిస్తూ ప్రశాంతమైన జీవితం గడిపింది. ప్రేక్షకులు మాత్రం ఆమెను ఎప్పటికీ మరిచిపోలేదు. ఒక్క సినిమాతోనే కోట్లాది అభిమానులను సంపాదించి, వారిని వదిలేసి వెళ్లిపోయిన ఆ మిస్టరీ హీరోయిన్ గిరిజా షెట్టర్ గారు. జీవితంలో ప్రతి ఒక్కరు విజయాలు, కీర్తి కోసం పరిగెడతారు. కానీ గిరిజా మాత్రం తన మనశ్శాంతి కోసం, తన ఆత్మసంతృప్తి కోసం సినిమాల్ని వదిలింది. ఒక్క గీతాంజలి సినిమా చాలు ఆమెను చరిత్రలో నిలిపివేయడానికి. ఎందుకంటే నిజమైన నటీనటులు 100 సినిమాలు చేసినా గుర్తు రావడం కష్టం. కానీ ఒక గిరిజా మాత్రం ఒక్క సినిమాతోనే తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మీకు గీతాంజలి సినిమాలో గిరిజా గారి ఏ సీన్ ఎక్కువగా నచ్చింది? కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి అరుదైన సినీ కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.